హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ ట్రావెల్ విత్ నితాయ్. ఇవాళ మరొక రిసార్ట్తో మీ ముందు వచ్చానండి. ఇవాళ మనం అలంకృత రిసార్ట్కి వచ్చామండి. హైదరాబాద్లో వన్ ఆఫ్ ది బెస్ట్ రిసార్ట్స్. ఇది 4 స్టార్ రిసార్ట్ అనమాట. ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ దాట్ ఈ రిసార్ట్కి ఎంట్రీ ఫీజు లేదండి. మీరు హైదరాబాద్లో ఉన్న అన్ని రిసార్ట్స్కి మనకి డే అవుటింగ్కి ఒక ప్రైజ్ ఉంటుంది. బట్ అలంకృత ఈజ్ ఓన్లీ రిసార్ట్ ఇన్ హైదరాబాద్. మనకి ఎంట్రీ ఫీ ఉండదన్నమాట. ఇక్కడ మీరు ఏవైతే సర్వీసెస్ యూజ్ చేసుకుంటారో వాటికి మాత్రమే పే చేయాలి. అయితే ఈ వీడియోలో ఈ రిసార్ట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు చెప్పబోతున్నాను. డే అవుటింగ్ ఎస్పెషల్లీ బికాజ్ నేను డే అవుటింగ్కి వచ్చానండి. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంటుంది, ఇక్కడ రెస్టారెంట్స్ ఎలా ఉన్నాయి, ఆ ఫుడ్ రివ్యూ, ఎవ్రీథింగ్ ఐ గోనా షేర్ ఇన్ దిస్ వీడియో మాత్రం మొత్తం చూడండి. ఏదైనా డౌట్స్ ఉన్నా కదా ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, తప్పకుండా రెస్పాండ్ చేస్తాను. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అలంకృత రిసార్ట్స్ తుమ్ముకుంట విలేజ్, షామీర్పేట్, హైదరాబాద్లో ఉందండి. ఈ రిసార్ట్ హైదరాబాద్ సెంటర్ నుంచి 22 కిలోమీటర్స్ ఉంటుంది. అలంకృత తన రిచ్ ఇంటీరియర్స్, బ్యూటిఫుల్ గ్రీనరీ గార్డెన్స్ అండ్ డీటెయిల్డ్ ఆర్కిటెక్చర్కి చాలా ఫేమస్ అండి. ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ రిసార్ట్స్ ఇన్ హైదరాబాద్. చార్జెస్ గురించి మాట్లాడితే కనుక, యాజ్ ఐ సెడ్, అలంకృత రిసార్ట్స్ వోంట్ చార్జ్ ఎనీ పెనీ టు విజిట్ దిస్ రిసార్ట్. ఎంట్రీ అనేది ఫ్రీ అండి. ఒకవేళ మీరు డే ప్యాకేజ్ కావాలనుకుంటే దే చార్జ్ 1700 రూపీస్ పర్ పర్సన్, వేర్ యూ కెన్ యాక్సెస్ ఎంటైర్ రిసార్ట్ విత్ దిస్ అమౌంట్ అండి. డే ప్యాకేజ్ కావాలంటే మీరు అలంకృత ఆఫీస్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ ప్రొవైడ్ యూ ఫుల్ డీటెయిల్స్. నేను కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కాంటాక్ట్ చేసి ఈ డే ప్యాకేజ్ గురించి డీటెయిల్స్ కనుక్కోవచ్చు. పార్కింగ్ గురించి మాట్లాడితే కనుక, పార్కింగ్కి మనకి యాంపుల్ ఆఫ్ ప్లేస్ ఉంటుందండి. ఇక్కడ వాలే పార్కింగ్ కూడా ఉంది. రిసార్ట్ ఎంటర్ కాగానే మనకు ఒక బ్లిస్ఫుల్ ఫీలింగ్ అయితే తప్పకుండా వస్తుందండి. ఎందుకంటే ప్రతి చోటున మీకు గ్రీనరీ, బ్యూటిఫుల్ బుద్ధా స్టాచ్యూస్, యూ విల్ విట్నెస్ ఎవ్రీవేర్ ఇన్ ద రిసార్ట్ అండి, విచ్ క్రియేట్ కామ్నెస్ ఇన్ ద నేచర్ అండ్ మేక్ అస్ ఫీల్ వెరీ పీస్ఫుల్. మేమైతే డే అవుటింగ్ ప్యాకేజ్ తీసుకోలేదండి. సో ఈ వీడియోలో నాకు ఎంత ఖర్చు అయిందో మీతో షేర్ చేస్తాను. అండ్ విత్ దిస్ యూ కెన్ డిసైడ్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ డే ప్యాకేజ్ ఆర్ పే ఫర్ ద సర్వీసెస్ దట్ యూ హ్యావ్ యూస్డ్. మేము ఆఫ్టర్ 2 PM రిసార్ట్కి రీచ్ అయ్యామండి. సో డైరెక్ట్లీ వీ వెంట్ టు హ్యావ్ ఎ లంచ్ ఇన్ వన్ ఆఫ్ ద రెస్టారెంట్స్ ఇన్ అలంకృత రిసార్ట్స్. అలంకృత రిసార్ట్స్లో మనకి 2 క్లాసికల్ రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి అతిరూప అండ్ ఇంకోటి వచ్చేసి ఆష్నా అండి. మేము మాత్రం అతిరూప రెస్టారెంట్కి వెళ్ళాము. యాంబియన్స్ అయితే వింటేజ్ ఆర్కిటెక్చర్లో చాలా బాగుంది. ఇప్పుడు ఈ అతిరూప రెస్టారెంట్లో ఫుడ్ ఎలా ఉందో మనం మాట్లాడుకుందాం. సో అలంకృతలో మనకి 2 రెస్టారెంట్స్ ఉన్నాయండి. ఫస్ట్ రెస్టారెంట్ వచ్చేసి అతిరూప రెస్టారెంట్ అనమాట. ఇది అలంకృత రిసార్ట్ ఎప్పుడు కట్టారో ఆ టైంలో రిసార్ట్ అనమాట. ముందు కొంచెం వింటేజ్ లుక్ ఎక్కువగా ఉండేది, ఇప్పుడు కొంచెం మోడర్న్ ప్లస్ వింటేజ్ లుక్ చేశారన్నమాట. రెస్టారెంట్ చాలా పాష్ ఉంటుందండి. రేట్ల గురించి మాట్లాడితే కదా అన్నీ 400 అబవ్ ఉన్నాయి. బికాజ్ అలంకృత ఇస్ అ 4 స్టార్ రిసార్ట్. సో రేట్లు మనకి ఇలాగనే ఉంటాయి. ఇప్పుడే నేను మంచో సూప్ ఆర్డర్ చేశాను, ఇంకొన్ని ఐటమ్స్ కూడా ఆర్డర్ చేశాను. సో ఇక్కడ మనకు ఒక మినీ బార్ కూడా ఉందండి. సూపర్గా ఉంటుంది ఇక్కడ మినీ బార్. అండ్ ఈ ఫుడ్ తినేసి ఈ ఫుడ్ ఎలా ఉంటుందో, అసలు దీని టేస్ట్ ఏందో మీకు రివ్యూ పోతున్నాను. మేమైతే 4 మెంబర్స్ వెళ్ళామండి, ఇంక్లూడింగ్ మై సన్. ఫస్ట్ మేము మాంచో సూప్తో లంచ్ స్టార్ట్ చేసాం, విచ్ ఇస్ టూ డెలిషియస్. ఆఫ్టర్ దాట్ స్టార్టర్లో 1 క్రిస్పీ వెజ్ ఆర్డర్ చేసాము, విచ్ ఇస్ నాట్ టూ స్పైసీ బట్ టేస్ట్ ఈజ్ రియలీ గుడ్. మెయిన్ కోర్స్లో 1 వెజిటేబుల్ పులావ్ అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది ఆర్డర్ చేసాం. క్వాంటిటీ మాత్రం బాగానే ఇచ్చాడు, ఇద్దరికి ఈజీగా సరిపోతుంది. లాస్ట్లో ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్ సలాడ్ ఆర్డర్ చేసి మా లంచ్ అనేది ఫినిష్ చేసాం. ఇవన్నీ టేస్ట్ చేసిన తర్వాత నాకు మాత్రం ఫుడ్ టేస్ట్ ఫైన్ అనిపించింది. క్వాంటిటీ విషయంలో ఐఎమ్ సో హ్యాపీ. లాస్ట్లో సర్వ్ చేసిన ఐస్ క్రీమ్ విత్ ఫ్రూట్ సలాడ్ అనేది నా కిడ్కి మాత్రం చాలా నచ్చింది. హీ రియల్లీ ఎంజాయ్డ్ ఇట్. బిల్ వచ్చేసి మొత్తం 2300 అయ్యిందండి, విచ్ ఐ ఫీల్ లిటిల్ ఎక్స్పెన్సివ్. బట్ 4 స్టార్ రిసార్ట్లో ఇది కామన్ అండి. సో అతిరూప రెస్టారెంట్లో ఇప్పుడే లంచ్ చేసుకున్నామండి. 2300 బిల్ అయింది. కొంచెం ఎక్కువగానే రేట్లు, బట్ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది, అథెంటిక్ ఉందన్నమాట.
ఇక్కడి నుంచే మనకి పైకి వెళ్తే కనుక రూమ్స్ ఉన్నాయి. ఓకే, చూడండి ఇక్కడ రాసుంది స్టాండర్డ్ రూమ్స్, సూట్స్, ఆఫీస్, బ్యాంక్వెట్ హాల్. ఇదే అనమాట నా వెనకాల ఉన్నది బ్యాంక్వెట్ హాల్. ఐ థింక్ పెళ్ళయింది అనుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఇది బ్యాంక్వెట్ హాల్ ఉంటుంది. మీరు ఇక్కడ ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఇంటి ఫంక్షన్స్ ఇక్కడ చేసుకోవచ్చు. రూమ్స్ మాత్రం పైకి వెళ్ళాలి. ఆ పైకి ఎలా ఉంటుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. అలంకృతలో రూమ్స్ వచ్చేసి మనకి 4 కేటగిరీస్లో ఉంటాయండి. స్టాండర్డ్ అండ్ ఎకనామిక్ రూమ్స్, కాటేజెస్, విల్లాస్ అండ్ సూట్స్ అనమాట. సో ఫస్ట్ మనం స్టాండర్డ్ రూమ్ అండ్ కాస్ట్ పర్ డే తెలుసుకుందాం. స్టాండర్డ్ రూమ్ మనకి అతిరూప రెస్టారెంట్ పైనే ఉంటుందండి. ఈ రూమ్స్కి వెళ్ళాలంటే ఈ మెట్లు ఎక్కే వెళ్ళాలి. ఇంటీరియర్స్ మాత్రం వింటేజ్ ఆర్కిటెక్చర్లో చాలా బాగా మెయింటైన్ చేశారు. రూమ్స్ అన్నీ ఫుల్ అయ్యాయండి. సో నేను రూమ్స్ లోపల వెళ్ళి వీడియో తీయలేకపోతున్నాను. స్టాండర్డ్ అండ్ ఎకనామిక్ రూమ్ కాస్ట్ వచ్చేసి 4,500 to 6,500 పర్ డే యాజ్ పర్ యువర్ రూమ్ సెలెక్షన్. ఈ రూమ్స్ వచ్చేసి మనకి కాటేజెస్ అండి. ఇవి ఆష్నా రెస్టారెంట్ పక్కనే ఉంటాయి. వీటి కాస్ట్ వచ్చేసి 7,500 పర్ డే. అండ్ ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవి విల్లాస్ అండ్ సూట్స్ అండి. వీటిలో మనకి ఎగ్జిక్యూటివ్, ఎలైట్ అండ్ క్రిస్టల్ సూట్స్ అనేవి ఉంటాయి. వీటి కాస్ట్ వచ్చేసి 8,000 నుంచి 9,000 వరకు ఉంటాయన్నమాట. లాస్ట్లో సిగ్నేచర్ అండ్ ప్రెసిడెన్షియల్ సూట్స్ కూడా ఉన్నాయి. వీటి కాస్ట్ వచ్చేసి 18,000 నుంచి 20,000 పర్ డే అనమాట. ఇవన్నీ రూమ్స్ అండి. ఓకే, ఇవి యాక్చువల్గా బిగ్ రూమ్స్ అనమాట. చూడండి ఇక్కడ అన్నీ కూడా మనకి వింటేజ్ లుక్లో ఉన్నాయన్నమాట. చాలా చాలా బాగుంది యాంబియన్స్. చూడండి ఎస్పెషల్లీ వీకెండ్స్లో మాత్రం ఫుల్ అయిపోతుంది. ఇక్కడి నుంచే మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాం అక్కడికి. సో లెట్స్ గో దేర్. రిసార్ట్ మాత్రం మొత్తం కూడా గ్రీనరీ ఉందండి. చూడండి ప్రతి చోట్ల మీకు చెట్లు. ఓకే, ఈ బుద్ధుడి విగ్రహము చూడండి వెనకాల కనిపిస్తుంది కదా. ఇలా చాలా చాలా పీస్ఫుల్గా ఉంది యాంబియన్స్ అనమాట. నా వెనకాల ఉన్నది బ్యాంక్వెట్ హాల్. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే కనుక రెస్టారెంట్ ఉంది. ఇప్పుడు మనం ఈ రూట్లో వెళ్తున్నామండి. ఇదే మనకి స్విమ్మింగ్ పూల్ అనమాట. ఆ స్విమ్మింగ్ పూల్కి వెళ్దాం. ఇక్కడ అలంకృతాలు ఏంటంటే మీకు ఎంట్రీ ఫ్రీ అనమాట. మీ రెస్టారెంట్లో మీరు ఫుడ్ తినేసి ఇక్కడ ఉన్న యాక్టివిటీస్కి మీకు ప్రతిదానికి ఒక ప్రైజ్ ఉంటుంది. స్విమ్మింగ్ పూల్కి వెళ్ళినా కూడా ఒక ప్రైజ్ ఉంటుంది. ఇక్కడ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంది, అక్కడికి ప్రైజెస్ ఉంటాయి. మీకు ఇష్టం ఉంటే వెళ్ళొచ్చు, లేకపోతే లేదనమాట. ఇప్పుడైతే మేము పూల్కి వెళ్తున్నాము. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇప్పుడే లంచ్ అయిపోయింది. ఇదిగోండి ఇదే అనమాట, ఈ రూట్లోనే వెళ్తుంది. సో స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి ఆ పూల్ ఎలా ఉంది, ఎంత ఛార్జెస్ తీసుకుంటారో అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు చెప్తాను. అలంకృతలో మనకి ఎంటర్టైన్మెంట్ జోన్ కూడా ఉందండి. ఇక్కడ గేమింగ్ ఆర్కేడ్ విచ్ ఇస్ ఇండోర్ యాక్టివిటీ, స్విమ్మింగ్ పూల్ అండ్ ఒక చిన్న వాటర్ పార్క్ కూడా ఉంది. మీకు టైం బట్టి యూ కెన్ చూస్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ ఆర్ యూ కెన్ టేక్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ టైమ్ అండ్ విష్ అండి. కంబైన్డ్ ప్రైజెస్ ఫర్ ఆల్ దీస్ యాక్టివిటీస్ ఆర్ 750 ఫర్ అడల్ట్ అండ్ 550 ఫర్ కిడ్స్ అనమాట. మీరు ఈ డీటెయిల్స్ అనేది స్క్రీన్ పైన చూడొచ్చు. మేము మాత్రం ఓన్లీ స్విమ్మింగ్ పూల్ టికెట్ ఏమీ తీసుకున్నామండి, యాజ్ వి డిడ్ంట్ హ్యాడ్ ఎనఫ్ టైమ్ టు ఎంజాయ్. ఇప్పుడు మా స్విమ్మింగ్ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో మీతో షేర్ చేస్తాను. ఇదే ఇండోర్ స్విమ్మింగ్ పూల్ అండి. ఓకే, ఇక్కడ చిల్డ్రన్స్కి మాత్రం అక్కడ సపరేట్గా ఒక చిన్న పూల్ ఉంది. ఇది మాత్రం అడల్ట్స్కి అనమాట. అది చేంజింగ్ రూమ్. అక్కడ మనం టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడికి డైరెక్ట్ రావచ్చు. ఇది చిల్డ్రన్స్ బ్లూ ఏరియా అనమాట. చిన్నగా ఉంది, నాట్ దాట్ బిగ్. ఇక్కడ రెస్టింగ్ ప్లేస్ ఉంటుంది. ఇదే అనమాట పూల్. సో ఇదేనండి ఇండోర్ పూల్ అనమాట. నేను నా కిడ్డే ఉన్నాను ఇక్కడ. వాటర్ మాత్రం చాలా చల్లగా ఉంది. ఇది 5 feet స్విమ్మింగ్ పూల్ అండి. అక్కడ మనకి చిన్నపిల్లలది స్విమ్మింగ్ పూల్ ఉంది, అది కొంచెం చిన్నగా ఉందన్నమాట. ఇంకో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది, అది రెనోవేట్ అవుతుంది. సో ఈ స్విమ్మింగ్ పూల్ మాత్రం బాగానే ఉంది. వాటర్ మాత్రం ఇట్స్ వెరీ గుడ్. సో ఇప్పుడైతే స్విమ్మింగ్ ఎంజాయ్ చేస్తున్నాము. We had a great time in this swimming pool అండి. We almost spent 30 minutes in this pool. నా కిడ్ మాత్రం చాలా చాలా ఎంజాయ్ చేశాడు. My experience about this swimming pool is really good.
అలంకృత డే అవుటింగ్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఇక్కడ ఒక రోజు స్టే చేస్తే బాగుండే అనిపించేది. ఎందుకంటే ఈ స్టూడియో రూమ్స్ చూడండి అండి, ఓకే, ఒక ఫారెస్ట్ మధ్యలో ఉన్నట్టు అనిపించింది. రూమ్ తీసుకుంటే బాగుండేది, నైట్ ఇక్కడే ఉండి మార్నింగ్ వెళ్తే బాగుండేది అనిపించింది. బట్ టుమారో ఇస్ మండే, ఐ గో టు ఆఫీస్. సో డే అవుటింగ్కే నేను ఫిక్స్ అయ్యాను. మేబీ నెక్స్ట్ టైం అలంకృతకు వచ్చినప్పుడు తప్పకుండా ఒక స్టే చేస్తానండి. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ దట్ ఎక్స్పీరియన్స్ విత్ యూ. ఇప్పుడు నా ఎక్స్పెన్సెస్ ఎంత అయిందో మీకు నేను చెప్తానండి. ఐ కేమ్ అలాంగ్ విత్ మై మామ్, మై వైఫ్ అండ్ కిడ్ అండి. సో రెస్టారెంట్ ఛార్జెస్ వచ్చేసి నాకు 2400 రూపీస్ అయ్యాయి. అండ్ ఫర్ స్విమ్మింగ్ పూల్ ఐ స్పెండ్ 300 రూపీస్ ఫర్ మీ అండ్ మై కిడ్. సో టోటల్ ఐ స్పెండ్ 2700 రూపీస్ ఫర్ దిస్ రిసార్ట్ అండి. ఇఫ్ ఐ వుడ్ హ్యావ్ టేకన్ డే ప్యాకేజ్ నాకు 1700 రూపీస్ పడేది. సో మొత్తం ఖర్చు వచ్చేసి నాకు 6500 అయ్యేది అనమాట. కోజ్ మై వైఫ్ అండ్ మై మామ్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ యాక్టివిటీస్, నేను డే అవుటింగ్ ప్యాకేజ్ తీసుకోలేదు. నా సజెషన్ వచ్చేసి, ఇఫ్ యూ హ్యావ్ ఎ క్రౌడ్ హూ వాంట్ టు ఎంజాయ్ ఆల్ ద యాక్టివిటీస్ ఇన్ అలంకృత రిసార్ట్స్, మీరు డే ప్యాకేజ్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఓన్లీ సెలెక్టెడ్ యాక్టివిటీసే చేయాలనుకుంటే మీరు నా స్కీమ్ ఫాలో కావచ్చండి. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ చాయిస్. సో దట్స్ ఇట్ అండి. అలంకృత డే అవుటింగ్ సూపర్గా ఉంది. వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ అలంకృత ఏంటంటే గ్రీనరీ అండి. గ్రీనరీ సూపర్గా ఉంది. ఫుడ్ ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ మీకు ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కూడా చాలా నీట్గా ఉంది. రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ టు కమ్ అండ్ విజిట్ దిస్ పర్టిక్యులర్ ప్లేస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఎంటైర్ వీడియో. ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. నేను తప్పకుండా మీ కమెంట్కి రెస్పాండ్ చేస్తాను. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ట్రావెల్ విత్ నితాయ్.